రాప్తాడు నియోజకవర్గం నుంచి తను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా అనూహ్య ప్రకటన చేశారు మంత్రి పరిటాల సునీత. అయితే ఈ సీటును ఆమె ఎవరి కోసమో త్యాగం చేయడం లేదు. తనయుడి పోటీ కోసం ఆమె ఈ సీటు త్యాగం చేస్తున్నట్టుగా ప్రకటించారు. పెద్ద కుమారుడు శ్రీరామ్ను ఈ ఎన్నికల్లో పోటీ చేయించాలి అని సునీత భావిస్తూ ఉన్నారు. అందుకోసం చంద్రబాబు వద్ద టికెట్ కోసం గట్టిగా పోరాడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీ చేయబోతున్నట్టుగా ఆమె ప్రకటించారు. తాము చంద్రబాబును మొత్తం 2 టికెట్లను కోరినట్టుగా, ఆ 2 టికెట్లు దక్కుతాయని అనుకుంటున్నట్టుగా, ఒకవేళ ఒకే టికెట్ దక్కే పక్షంలో అది రాప్తాడ్ మాత్రమే అయితే అప్పుడు తను పోటీ నుంచి తప్పుకొని తన తనయుణ్ణి అక్కడి నుంచి పోటీ చేయించాలని పరిటాల సునీత అనుకుంటున్నారట. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. పరిటాల సునీత తన తనయుడు శ్రీరామ్ను అనంతపురం జిల్లా నుంచి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారట. అందుకోసం అనంతపురం అర్బన్, పెనుగొండ, హిందూపురం ఎంపీ, కళ్యాణదుర్గం, ధర్మవరం తదితర నియోజకవర్గాలను అడుగుతూ ఉన్నారు. అయితే వాటన్నింటినీ తెలుగుదేశం పార్టీకి సిట్టింగులు ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆమె ఇప్పుడు చివరిగా కళ్యాణదుర్గం నియోజకవర్గంను టార్గెట్గా పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి టీడీపీ సిట్టింగ్ హనుమంతరాయ చౌదరిని మార్చాలి అనే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. అందుకే ఆ సీటు విషయంలో సునీత గట్టిగా పట్టుబట్టారని సమాచారం. ఇలాంటి నేపథ్యంలో ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయని, ఒకవేళ కళ్యాణదుర్గం వారి కుటుంబానికి దక్కితే అక్కడి నుంచి శ్రీరామ్ను పోటీ చేయించాలని సునీత అనుకుంటున్నారట. అది దక్కకపోతే రాప్తాడు బరి నుంచి తను తప్పుకొని తన కుమారుడు శ్రీరామ్ను పోటీ చేయించనున్నారట ఆమె. అభిమానుల కోరిక మేరకే ఈ ప్రకటన చేస్తున్నట్టుగా సునీత పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.